భగవంతునికి ఉన్న జీవుడికి విశేషం ఏంటిది అంటే సమ్యజ్ఞానమేమో పరమాత్మది, మిథ్యాజ్ఞానమేమో జీవాత్మి. నచ మిథ్యాజ్ఞాన కల్పితేన ఉపభోగేన సమ్యజ్ఞాన దృష్టం వస్తు సంసృశ్యతే. మిథ్యాజ్ఞానం చేత కల్పింపబడిన వస్తువు సమ్యజ్ఞానం కలిగిన వానికి ఉపభోగము రాదు. ఎట్లాగైతే చీకట్లో పోతూ ఉన్నాము, చీకట్లో పోతున్నప్పుడు తామును చూసి పాము అనుకున్నావు, వాడిది మిథ్యాజ్ఞానం కదా. ఇంకోటి పక్కకే ఉన్నాడు, వాడికి తాడును చూసి తాడే అనుకున్నాడు కానీ పాము అనుకోలేదు. అటువంటిప్పుడు వాడి భయం వీడికి కలుగుతుందా ఏంటి? కలగదు. ఎవరికైతే మిథ్యాజ్ఞానం ఉందో వాడికే అది కలుగుతుంది కానీ మిథ్యాజ్ఞానం లేని వానికి కలగదు. తాడును చూసి పాము అనుకున్న వాడికి భయం ఉంటుంది కానీ తాను తాడుగా వాడి పక్కకే ఉండి తాడును తాడుగా చూశాడు అనుకోండి, అప్పుడు వాడి భయం వీడికి కలుగుతుందా? వీడిగా సమ్యజ్ఞానం కలిగిన వాడు, అతను మిథ్యాజ్ఞానం కలిగిన వాడు. మిథ్యాజ్ఞానం కలిగిన వాని యొక్క భయాదులు కంపాదులు సామాన్య యథార్థ జ్ఞానం కలిగిన వాళ్ళకి ఎట్లాగైతే ఉండవో అట్లాగే మిథ్యాభిమ్యం కలిగిన వాడు సమస్త మందేమో జీవుడు, సమ్యజ్ఞానం కలిగిన వాడేమో పరమాత్మ. అందువల్ల వస్తు సంస్కృతి తస్మా నోపభోగ గంధోపి శక్య ఈశ్వరస్య కల్పయితం. అందుకొరకు ఉపభోగ గంధం కూడా పరమాత్మకు అంటదు. వాడు ఎంత అనుభవించినప్పటికీ ఎవరికి? పరమాత్మకి ఆ వాసన కూడా రాదంట. ఆ వాసన కూడా రాదంటే అసలు ఆయనకు సంబంధం లేని వాసన ఎందుకు వస్తుంది? ఇంకా దాని ద్వారా అనుభవించబడేది ఏముంది? అందువల్లనే ఇక్కడ పరమాత్మకు జీవాత్మకు ఈ విశేషం ఉంది. కాబట్టి విశేషం ఏంటి? రెండిట్లో ఒకటి మిథ్యాజ్ఞాన సంబంధము, ఒకటేమో సమ్యజ్ఞాన సంబంధం. కాబట్టి ఇద్దరు ఒకే దగ్గర ఉన్నప్పటికీ ఆ జీవుని యొక్క భోగం అట్లా అనుభవించాలంటే కుక్క నక్క పంది జీవులు ఇవి అన్నిటి కూడా ఆయన అనుభవించవలసిందే, మనం అనుభవించవలసిన పనే లేదు. అందుకొరకే అందులో అధిష్టాన రూపంలో ఉన్న ఎట్లాగైతే మరి ఆకాశానికి అగ్నియాదుల సంబంధం లేకుండా ఉంటుందో అట్లాగే పరమాత్మ అన్ని హృదయ దేశాల్లో ఉన్నప్పటికీ జీవుడు అనుభవించే ఆ భోగానికున్న పరమాత్మకు సంబంధం లేదు. ఎందుకు? వైశేష్యాతు. ఏం వైశేష్యము? మిథ్యాజ్ఞాన సమ్యజ్ఞానమే ఈ విశేషత్వం, భేదము. అందువల్ల మిథ్యాజ్ఞాన సంబంధమేమో జీవుడికి, సమ్యజ్ఞాన సంబంధమేమో అసలు జ్ఞాన స్వరూపుడే కదా, ఇంక సమ్యజ్ఞాన సంబంధం ఏంటి? పరమాత్మ జ్ఞాన స్వరూపుడు. అందువల్ల దీనికి దానికి ఏమాత్రం కూడా సంబంధం లేదు అనేదాన్ని గుర్తు చేసి ఆ తస్మాత్ నోపభోగ గంధోపి ఉపభోగంధమో జీవుడి యొక్క సుఖదుఖ ఉపభోగం ఏదైతే ఉందో ఈశ్వరునికి ఏమాత్రం కూడా కల్పన చేసే అవకాశమే లేదు అనే విషయాన్ని గుర్తు చేశారు. చరాచర గ్రహణాత్. అత్త అంటే తినేవాడు, అత్త అంటే మీ అత్త కాదు, తినేవాడు అని అర్థం. ఎందుకు? చరాచర గ్రహణాత్. చరము ఆచారము రెండింటిని కూడా గ్రహించినందువల్ల, అంటే రెండింటినీ తినేస్తాడు, చరాన్ని తినేస్తాడు, ఆచరాన్ని తినేస్తాడు అనేదాన్ని గుర్తు చేశాడు. కఠవల్లీషు పఠ్యతే యస్య బ్రహ్మచక్షత్రం చోభే భవత ఓదన మృత్యుర్యస్యోపచేతనం కయిత్థ వేదయత్ర సహ. ఓ మంత్రం వస్తుంది. యస్య బ్రహ్మచ క్షత్రం చ ఉభే భవత ఓద. బ్రహ్మ అంటే బ్రాహ్మణుడు, క్షత్ర అంటే క్షత్రియుడు, వీళ్ళిద్దరు కూడా భవత ఓదన. ఆయనకు అన్నం అంట. బ్రాహ్మణ క్షత్రియుడు అన్నం. ఈ రెండింటిని ఎందుకు తీసుకున్నారు అంటే మానవ జాతి లోపల ఈ రెండు ఉపరి కదా, జాతిని అనుసరించి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అని అంటుంటాం కాబట్టి ఆ రెండింటిని తీసుకున్నాడు. అవి ఉపలక్షణం మాత్రం. అంటే మానవులు, మిగతా చరము ఆచారము రెండు ఇవన్నీ కూడా భవత ఓదన, వాళ్ళు అన్నంగా అయ్యారంట. తర్వాత మృత్యుదేవత ఏమో యస్య ఉపసేచనం. ఉపసేచనం అంటే చట్నీ,
మధ్య మధ్యలో చట్నీ పెట్టుకుంటారు కదా నాలుక మీద, ఎందుకు పెట్టుకుంటారు? రుచి తగ్గిన తర్వాత మళ్ళీ రుచి వచ్చేది అనుకోరు, అంటే ఎక్కువ తినాలనుకుంటే చట్నీ నాలుకకు రాసుకుంటే ఇంకొంచెం ఎక్కువ తినవచ్చు. అందువల్ల ఇక్కడ మృత్యుర్యస్యోపసేచనం, ఉపసేచనం అంటే చట్నీ, అంటే మృత్యుదేవత ఆయనకు ఉపసేచనము, బ్రాహ్మణ క్షత్రియులేమో అన్నము అన్నారు. అందువల్ల సూచితో అత్తా ప్రతీయతే, ఈ విధంగా చూసినట్లయితే కశ్చిత్ ఓదనోపసేచన, సూచితో అత్తా ప్రతీయతే, ఓదనం అంటే అన్నం, ఉపసేచనం అంటే చట్నీ, ఈ రెండిట్లో కూడుకున్న అత్త అంటే తినేవాడు ఒకడున్నాడు అని సూచింపబడింది. ఈ రెండింటినీ గ్రహించేవాడు ఒకడున్నాడని సూచింపబడింది. సరే, అత్ర కిం అగ్నిరత్తా స్యాత్ ఉత జీవ, తినేవాడు చరాచరాన్ని తినేవాడు అగ్నిదేవుడా? ఎందుకంటే ఆయన కూడా తింటాడు, మొత్తం భస్మం చేస్తాడు, ఆయన దగ్గరికి పోతే ఒక్కడు కూడా మిగలదు. అందువల్ల ఇక్కడ అగ్నిదేవుడు అత్త అనే శబ్దం చేత గ్రహింపబడతాడా లేకపోతే జీవుడా అనేది సందేహం. అథవా పరమాత్మేతి, మూడవ వాడు పరమాత్మ. ముగ్గురు వచ్చారు. ఇప్పుడు ఎక్కడ వచ్చినా ఇద్దరు కానీ ముగ్గురు కానీ వస్తూ ఉన్నారు. ఇక్కడేమో అగ్నిన జీవుడా పరమాత్మ అని సంశయ. విశేష అనవధారణాతు త్రయాణం చ అగ్ని జీవ పరమాత్మానాం అస్మిన్ మంత్రే ప్రశ్నోపన్యాసోపలబ్ధే. ఈ మంత్రం లోపల ప్రశ్న ముందు వస్తుందిలే, ప్రశ్న ముందు పోయింది. అందువల్ల అగ్నికి, జీవుడికి, పరమాత్మకి, ముగ్గురికి, త్రయాణం అంటే ముగ్గురికి కూడా ఇక్కడ మన అన్వయం అవుతుంది. జీవుడు అత్తే అంటే కర్మఫలాన్ని భుజిస్తాడు. మరి అగ్నిదేవుడు కూడా సమస్తాన్ని తన లోపలని పొట్టబెట్టుకుంటాడు. ఏదన్నా సంపూర్ణంగా ఇల్లు కాలిపోతే అంటారు అగ్నిదేవుడు తన పొట్టను పెట్టుకున్నాడండి అంటామా లేదా? వ్యవహారం వస్తుందా లేదా? మరి ఆయన కూడా తినేవాడైపోయా. మరి జీవుడు కూడా కర్మఫలాన్ని తినేవాడే. సృష్టి రూపంలో, ప్రళయ రూపంలో భగవంతుడు కూడా తినేవాళ్ళే. అందరూ తినేవాళ్ళే, మనమే చూసేవాళ్ళం, మనం ఏం మాత్రం కూడా తినము. సరే, ఇక్కడ ముగ్గురు కనిపించారా లేదా? ఈ ముగ్గురు లోపల అగ్ని జీవ పరమాత్మానం అస్మిన్ గ్రంథే ప్రశ్నోపన్యాసోపలబ్ధే. ఈ గ్రంథంలో అంటే ఈ యొక్క సమయంలో, ఈ యొక్క సందర్భంలో మూడు మనకు సందేహానికి ఆస్పదం. కింతావత్ ప్రాప్తం అగ్నిరత్తేతి, అగ్ని అత్త అని మనకు ప్రప్రథంలో ప్రాప్తిస్తుంది. ఎందుకు? కుతః అగ్నిరన్నాద అని బృహదారణ్యకోపనిషత్తులో అగ్ని అన్నాన్ని తినేవాడు అని ఒక వాక్యం మనకు మంత్రం ఒకటి దొరుకుతుంది. విదేశతి ప్రసిద్ధిభ్యాం అన్నారు. అగ్నిరన్యాద, అగ్నిరత్త అని ఈ విధంగా మనకు ఉపనిషత్తులో కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ రకంగా దేన్ని గ్రహించాలి? ఇప్పుడు ఉపనిషత్తు ప్రతిపాద్యమైన విషయాన్ని గ్రహించాలా, మనం ఇష్టం వచ్చింది గ్రహించాలా? ఉపనిషత్తు వచ్చేసింది ఏమంటే అగ్నిరన్నాద అన్నారు, అగ్ని అన్నాన్ని భుజించేవాడు. జీవోవా అత్తా స్యాత్, లేదు జీవుడు అత్త అంటే భుజించేవాడు. ఎందుకు అంటే తయోరణ్య పిప్పల సాధ్వతి ఇది వచనాతు కఠోపనిషత్తులో వస్తుంది. తయోరణ్య పిప్పల సాధ్వతి, ఈ ముండకోపనిషత్తులో కూడా ఉంది. కృతం పిబంతో సుకృతస్థ లోకే ఛాయా తపో బ్రహ్మలోకే అని ఈ విధంగా ఏంటిది పిబంతం అని అక్కడ వస్తుంది. ఇక్కడ ఏంటిది తయోరణ్య పిప్పల సాధ్వతి అని ముండకోపనిషత్తులో కూడా వచ్చేసేస్తుంది. అక్కడ పిబంతం అని వచ్చింది, ఇక్కడేమో సాధ్వత్తి, అన్య సాధ్వత్తి. తయో అంటే వాళ్ళిద్దరిలో కూడా ఒకడు, అన్య అంటే ఒకడు, సాధు అంటే మధురమైన దాన్ని, అత్తి అంటే భుజిస్తాడు అని ఇట్లా జీవపక్షంలో కూడా వచ్చింది. అక్కడేమో అగ్ని విషయంలో వచ్చింది, ఇక్కడెక్కడ ఏమొచ్చింది? జీవపక్షంలో కూడా వచ్చింది. కాబట్టి నా పరమాత్మ అనశ్నన్యో ఎందుకంటే పుణ్యకోపన తయోరణ్య సాధి పిప్పలమత్తి అనశ్నన్యో అభిచాకశీతి, అనశ్నన్ తినకుండా అభిచాకశీతి చూస్తూ ఉంటాడు అని. ఒకడేమో తింటా ఉంటాడు, ఒకడేమో చూస్తూ ఉంటాడు. అమ్మ తినిపిస్తూ ఉంటే పిల్లవాడు తింటా ఉంటాడు, అమ్మ కూడా తింటా ఉంటుందా, చూస్తుంటుందా? అట్లాగే అక్కడ తయోరణ్య సాధి పిప్పలమత్తి, ఆ ఇద్దరి లోపల ఒకడేమో తింటూ ఉంటాడు, ఒకడేమో చూస్తూ ఉంటాడని వచ్చింది. కాబట్టి ఇక్కడ పరమాత్మను గ్రహించేదానికి అవకాశం ఉందా?
లేదు. ఎందుకంటే శృతి చెప్తా ఉంది కాబట్టి. అందువల్ల ఇది దర్శనాదిత్యేవం ప్రాప్తే, ఈ రకంగా అగ్ని జీవులకు సంభవించింది కానీ పరమాత్మ పక్షంలో మాత్రం ఇది మనకు సంభవించడము లేదు. అందువల్ల ఇప్పుడు అత్తను ఎవరిని గ్రహించాలా? మేనత్తను గ్రహించాలా, అసలు అత్తను గ్రహించాలా, అగ్నిని గ్రహించాలా, లేదా జీవుని గ్రహించాలా అనేది ఒక సంశయం వస్తే అప్పుడు చెప్తున్నా, అత్త పరమాత్మ అభిహితమరతి. అగ్ని కాదు, జీవుడు కాదు, పరమాత్మే తినేవాడుగా గ్రహించాలి. కుతః, ఎందుకు అంటే చరాచర గ్రహణాత్, చరాచరాన్ని గ్రహించినందువల్ల. చరము అచరము ఎన్ని రకాల సృష్టి? 4 రకాలు కదా. 2 రకాలు, చరము ఆచరము. చరం అంటేనేమో ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళేవాడిని ఏమన్నారు? చరం అన్నారు. తర్వాతనేమో ఒకే దగ్గర ఉండేవాటిని ఏమన్నారు? అచరము అన్నారు. ఆ తర్వాతనేమో మళ్ళీ చరంలో 3 రకాలు, సరిగ్గా రకరకాలు పోతూ ఉంటాయి అనుకో. అసలు ఉన్నాయి 2, చరము అచరము. ఈ రెండింటిని గ్రహించినందువల్ల అత్త పరమాత్మ అన్నారు. కానీ తద్భిన్నమైన జీవుణ్ణి కానీ అగ్నిని కానీ అత్త అనే అవకాశము లేదు అని తన యొక్క సమాధానం చెప్తూ, చరాచరమిహి స్థావర జంగమం. చరాచరం ఏంటిది? స్థావరము జంగము. చరం అంటేమో జంగము, అచరం అంటేనేమో స్థావరము. మృత్యుపసేచనమిహాద్యత్వేన ప్రతీయతే. ఈ రెండింటిని కూడా మృత్యుపసేచన. ఇక్కడ మరి మృత్యు గ్రహిస్తుంది కదా, పరమాత్మను గ్రహిస్తా అంటే మృత్యుని ఏం చెప్పాడు? ఉపసేచనంగా చెప్పాడు లేదా? ఉపసేచనం అంటే చట్నీగా చెప్పారు కదా. మిగతాదేమో ఓదనం బ్రహ్మక్షత్రులను ఓదనం అన్నంగా చెప్పారు, మృత్యును చట్నీగా చెప్పారంటే ఆయన కూడా తినబడేవాడే అని కానీ మిగిలేవాడు కాదు కదా. ఆ విధంగా చట్నీ తింటున్నారా? బయట ఉంటుందా? అన్నంతో పాటు చట్నీ కూడా పోతుంది. మరి మృత్యు ఉపసేచనం అన్నప్పుడు ఓదనము లోపలికి పోయింది, ఓదనోపలక్షితమైన వాళ్ళు వెళ్ళారు. తర్వాతనేమో ఉపసేచనం అంటే చట్నీకి ఉపసేచనానికి ఉపలక్షణమైన మృత్యువు కూడా లోపలికి పోయారంటే మృత్యుకి ఇక్కడ సంబంధము లేదు. కాబట్టి ఇక్కడ తాదృశస్య చాద్యస్యన పరమాత్మనో అన్య కార్త్స్నేన అత్య సంభవతి. అందువల్ల మృత్యువు ఒకవేళ తీసుకుంటే ఎవరిని తీసుకుంటారు? జీవులను మాత్రం తీసుకుంటాడు. అంటే చరాన్ని మాత్రం తీసుకుంటాడేమో, అచరాన్ని తీసుకోడు కదా. సంపూర్ణమైన దాన్ని ఆయన తీసుకున్నాను కాబట్టి చెట్లను గుట్టలను పుట్టడానికి తీసుకుంటాడా? ఎవరి కర్మఫలం ఉందో వాడు పోతా ఉంటాడు, ఏ కొందరినో తీసుకుంటాడో అక్కడ పీడిస్తాడు. ఆయన యొక్క పద్ధతి ఏంటి? పీడించడమే కదా. మరి చరాచరం సంపూర్ణమైన జగత్తును ఆ మృత్యువు కూడా తీసుకునే అవకాశము లేదు. అందుకని పరమాత్మాతు వికారజాతం సంవరన్ సర్వమత్తిత్యుపద్యతే. పరమాత్మే సమస్త ఏదేదైతే వికారజాతం ఉందో ఎత్తు కించిది జగత్యాన్జగతు. మనకు కనిపించేంత వికారమా? వికారరహితమైందా? అందువల్ల ఏదేది మనకు వికారజాతమైంది కనిపిస్తూ ఉందో అదంతా కూడా పరమాత్మ ద్వారానే స్వీకరింపబడుతుంది అని తెలుస్తుంది. కానీ మృత్యు ద్వారా తీసుకోబడుతుందని చెప్పడం లేదు. అయితే నన్నివిహ చరాచర గ్రహణోపలభ్యత. అయితే మంత్రంలో చరాచరం ఉందా? లేదు. ఎందుకంటే ఎస్సుకి బ్రహ్మక్షత్రం ఓదనం అని చెప్పబడింది. ఆ తర్వాత ఋతం పిప్పవంతు దగ్గర చరాచర గ్రహణం లేదు. స్వాతి పిప్పలం అత్తి అనే మంత్రంలో కూడా చరాచరం అనే శబ్దమే రాలేదు. మరి మీరు ఎట్లా చెప్తున్నారు? మంత్రాలలో లేని దాన్ని చరాచర గ్రహణం చేసినందువల్ల పరమాత్మ అని ఒకవేళ అంటావేమో. తత్ కథం సిద్ధవచ్చరాచర గ్రహణం హేతుత్వేనోపదీయతే అని ఇది పూర్వపక్షం. మంత్రంలో చరాచరం అనేది లేదు కదా, ఉందా? మీరు ఇప్పుడు ముందు చదివిన మంత్రాలలో సాధు పిప్పలం అత్తి అనశ్నన్ అన్యో అభిచాకశీతి అని ఉంది. కానీ చరాచరాన్ని గ్రహిస్తున్నాడు అత్త అనేదాన్ని కనిపించలేదు కదా. మరి ఎట్లా చరాచర గ్రహణాన్ని మీరు గ్రహించినందువల్ల పరమాత్మని మీరు సమన్వయం చేస్తున్నారు అని ఒకవేళ అడుగుతావేమో. ఎవరంటున్నారు? సిద్ధాంతి పూర్వపక్షుని అంటున్నారు. నైష దోష. ఆ విధంగా చూసినట్లయితే దోషం అక్కడేమి కనిపించదు. ఎందుకంటావా? మృత్యుపసేచనత్వేన సర్వస్య ప్రాణినికాయస్య ప్రతీయమానత్వాత్ బ్రాహ్మణ క్షత్రియోశ్చ ప్రాధాన్యాత్ ప్రదర్శనార్థత్వా ఉపపద్యతే. అసలు మరి చరాచర గ్రహణం అనకపోతే మృత్యు ఏమైంది? ఇక్కడ ఉపశేషణమైంది. తర్వాత బ్రాహ్మణ క్షత్రియులు రెండవ ఓదనంగా చెప్పంటే అన్నిటికంటే అంటే
సృష్టిలో ఋషులను మహర్షులను వదిలిపెట్టండి. ఋషులను మహర్షులను దేవతలంతా కూడా వాళ్ళు తినే పుణ్య మత్స్యలోకం విశాంతి అట్లా పోతూ ఉంటారు. కానీ మరి ఇక్కడనేమో ఇక్కడి నుంచే కదా వాళ్ళు పోవాల్సింది. ఎక్కడికి? మృత్యు దగ్గరికి పోయేది ఎవరు? మృత్యుదేవత యమలోకం కావచ్చు, లేదా మర్త్యలోకం దేన్ని అన్నారు? ఇదే మానవలోకాన్నే మర్త్యలోకం అన్నారు. అందువల్ల అవి రెండేమో ఉత్కృష్టమైన జాతులు కాబట్టి వాటిని చెప్పి దానికి ఉపసేచనంగా మృత్యు చెప్పబడినందువల్ల మరి మృత్యుకు సంబంధించింది రాదు. అందువల్ల మృత్యుపసేచనత్వేన సర్వస్య మృత్యే సమస్తాన్ని గ్రహిస్తాడనే భావన మాత్రము మనకు రాదు. ఎందుకో ప్రాణినికాయస్య ప్రతీయమానత్వాతు, మృత్యువు కూడా ఒక ప్రాణే కదా, ప్రాణి కంటే భిన్నమైన వాడు కాదు, ఆయన కూడా ఒక ప్రాణే. కాబట్టి బ్రాహ్మణ క్షత్రయోశ్చ ప్రాధాన్యాత్ ప్రదర్శనార్థత్వ ఉపత్తే, వాళ్ళు మానవ జాతిలో ప్రధానమైనందువల్ల ఒకటేమో వేదాన్ని రక్షిస్తూ యజ్ఞయాగాలు చేస్తూ ఉంటాడు ఒక ఆయన, తన బాహుబలం చేతను సమస్త దేశాన్ని రక్షిస్తూ ఉంటాడు. కాబట్టి ఇవి రెండు ప్రాధాన్యమైనందువల్ల వాళ్ళు గ్రహింపబడ్డారు. మృత్యువేమో మరి జీవులకు కారణమైనందువల్ల అంటే సంహారానికి కారణమైనందువల్ల ఆయన తీసుకున్నాడంటే ఆయన కూడా ఒక ప్రాణే. కాబట్టి ఈ ముగ్గురు కూడా సృష్టి అంతర్గతంలో ఉన్నారు, దానికి బహిర్గతంలో ఉన్నారా? అందువల్ల దానికి ప్రాధాన్యత్వం చేత తీసుకోబడింది కాబట్టి అలా చెప్పబడింది. యత్తు పరమాత్మనో అపి నాతృత్వం సంభవతి. పూర్వంలో ఏం ప్రశ్న వేశాడు? పరమాత్మ కూడా అనుభవించేవాడు, తినేవాడు కాదు. ఎందుకు అంటే అనశ్నన్ అన్యో అభిచాకశీతి, ఒకడు తినకుండా చూస్తూ ఉన్నాడని మంత్రం చెప్పింది కదా. ఇది ఎవరు అంటున్నారు? పూర్వపక్షి సిద్ధాంతిని అడుగుతున్నారు. ఇలా చరాచర గ్రహణం చేయనందువల్ల ఎట్లా ఉందంటే ప్రాధాన్యం చేతి చెప్పబడింది కాబట్టి అక్కడ మేము చెప్పవలసి వచ్చిందని సిద్ధాంతి సమాధానం చెప్పిన తర్వాత పూర్వపక్షం అడుగుతున్నాడు. మంత్రం ఏం చెప్పింది? అనశ్నన్ అన్యో అభిచాకశీతి, తినకుండా ఒకడు చూస్తూ ఉన్నాడు మంత్రం చెప్పింది కదా, మరి పరమాత్మ ఎట్లా గ్రహిస్తావని ఒకవేళ నీవు అడుగుతావేమో. అక్కడ కూడా అంటే అత్ర వచ్చేది కర్మఫలభోగస్య ప్రతిషేధక నేతద్దర్శనం తస్య సన్నిహితత్వాతు న వికార సంహారస్య ప్రతిషేధకం. సరే, పూర్వపక్షం ఏమేశాడు? అనశ్నన్ అన్యో అభిచాకశీతి అన్నాడు కదా, వాడు తినకుండా ఒకడే చూస్తూ ఉన్నాడంటే అక్కడ దేన్ని నిషేధించాడు? జీవుడు కర్మఫలాన్ని అనుభవిస్తాడు, పరమాత్మ మాత్రం అనుభవించాడు అని చెప్పబడింది. అక్కడ కర్మఫలాన్ని నిషేధించారే కానీ సంపూర్ణమైన జగత్తును ఆయన తీసుకోవడం చెప్పలేదు కదా. ఏక సాధు పిప్పలమత్తి, ఒకడేమో సాధు అంటే కర్మఫలాన్ని అనుభవిస్తాడు, భగవంతుడి కర్మఫలం లేదు కాబట్టి ఆయన చూస్తాడని చెప్పబడింది. కానీ అక్కడ నిషేధం చేసింది ఏంటిది? కర్మఫలాన్ని కానీ సమస్త కర్మను కాదు, వికార సంహారాన్ని కాదు. వికారం ఏంటిది? సమస్త లోకమంతా కూడా వికారం. అక్కడ నిషేధించింది ఏంటిది? కర్మఫలాన్ని నిషేధించాడే కానీ వికారజాతాన్ని గ్రహిస్తాడనేది మాత్రము అక్కడి ప్రకరణం వేరు, ఈ ప్రకరణం వేరు. అక్కడ ప్రకరణమేమో జీవుడు ఫలాన్ని అనుభవిస్తాడు, పరమేశ్వరుడేమో అనుభవింపజేస్తాడు లేదా చూస్తాడు, దానికి సంబంధం లేదని అక్కడ చెప్పింది. మరి ఇక్కడ చెప్పేది ఏంటిది? ఇక్కడ కర్మఫలానికి సంబంధించింది కాదు, సమస్త వికార జాతాన్నంతా కూడా అంటే సమస్త ఎతికించి విశిష్టి ఉందో తన లోపలికి తీసుకుంటానని చెప్పినందువల్ల ఆ ప్రసంగానికి ఈ ప్రసంగానికి భిన్నత్వం ఉంది కాబట్టి ఆ మంత్రాన్ని ఇక్కడ తీసుకునేదానికి అవకాశము లేదు. అందువల్ల కర్మఫల భోగస్య ప్రతిషేధ, అక్కడ కర్మఫలాన్ని అనుభవించేదాన్ని నిషేధించారు కానీ వికార సంవారస్య ప్రతిషేధకం, వికారాన్ని సంవారం చేసేదానిలో ప్రతిషేధం మాత్రము కాదు అని చెప్పి సర్వవేదాంతేషు సృష్టి స్థితి సంహార కారణత్వేన బ్రహ్మణ ప్రసిద్ధత్వ, సమస్త వేదాల్లో వేదాంతాల్లో సృష్టి స్థితి సంహారానికి హేతువు ఎవరినిగా చెప్పారు? బ్రహ్మముని చెప్పారు. ఎందుకంటే మయ్యేవ సకలం జాతం మై సర్వం ప్రతిష్ఠితం మై సర్వం లయం యాతి. ఈ సృష్టి స్థితి ప్రళయాలకంతా కూడా మూల కారణమేమో ఏంటిది? బీజం మాం సర్వభూతానాం విద్ధిపార్త సనాతనం అన్నాడు. సమస్త భూతాలకు నేనే బీజం అంటే కారణం అన్నాడు. ఎప్పుడైతే సమస్త భూత సృష్టికి కారణమయ్యాడో సంహారానికి కూడా కారణం అవుతాడా కాదా? మళ్ళీ దాని ఎందులో ఇస్తాయి? బీజంతోనే ఉత్పన్నమై మళ్ళీ బీజం అందే వృక్షాలు ఎట్లాగైతే లయమైపోతున్నాయో
అట్లాగే ఇక్కడ కూడా పరమాత్మ ద్వారానే సృష్టి స్థితి సంహారాలు జరుగుతున్నాయని సమస్త వేదాంతాలు కూడా చెబుతూనే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ అత్త అంటే మరి సృష్టి ఎప్పుడైతే జరిగిందో సంహారం కూడా ఆయనలోనే జరుగుతుంది, ఆయన ద్వారానే జరుగుతుంది, ఆయనే చేస్తున్నాడు అనే భావన కూడా వస్తుంది. కాబట్టి తస్మాత్ పరమాత్మ ఏవ హి అత్త భవితమర్హతి. అందువల్ల ఇక్కడ అత్త అంటే ఎవరు అంటే పరమాత్మే అయ్యేదానికి అవకాశం ఉంది, కానీ పరమాత్మేతరమైన అగ్ని కానీ జీవుడు కానీ అయ్యేదానికి అవకాశము లేదు అనేదాన్ని మనకి ఇక్కడ గుర్తు చేశారు. తర్వాత ప్రకరణాచ్చ, ప్రకరణం ఏంటిది? బ్రహ్మం యొక్క ప్రకరణం కానీ ఇక్కడ జీవుని యొక్క ప్రకరణం కానీ లేదా అగ్ని యొక్క ప్రకరణం కానీ కాదు, లేదు. అందువల్ల ప్రకరణంగా వచ్చినందువల్ల కూడా ఇక బ్రహ్మమే అత్తగా చెప్పబడతాడు అనే విషయాన్ని ఈ 10వ సూత్రం ద్వారా మనకు చెప్తూ ఉన్నారు. ప్రకరణం ఏంది అంటే ఇతశ్చ పరమాత్మైవ ఇహ అత్తా భవితమర్హతి యత్ కారణం ప్రకరణమిదం పరమాత్మనః న జాయతే మ్రియతే వా విపశ్చిత్ ఇత్యాది ప్రకృతగ్రహణంచ. ఇది కఠోపనిషత్తులో ఉంది. న జాయతే మ్రియతే వా కదాచన్, అది భగవద్గీతది. న మ్రియతే వా విపశ్చిన్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణో నహన్యతే అన్యమాని శరీరే అన్నప్పుడు ఆయన పుట్టేవాడు కాదు, పెరిగేవాడు కాదు, నశించేవాడు కాదు పరమాత్మ అని ఆ పరమాత్మ ప్రకారం తీసుకొని దేనికి ఈ జగత్తుకంతా కూడా ఏదైతే కారణం ఉందో ఆ కారణము పుట్టేది కాదు, పెరిగేది కాదు, సంహరింపబడేది కాదు అనేది ఎవరి ప్రకారము? పరమాత్మ ప్రకారం వచ్చిందా? జీవ ప్రకారమా? లేదు అగ్ని ప్రకారమా? పరమాత్మ ప్రకారం. అందువల్ల ప్రకరణమిదం పరమాత్మనః ఏంటిది? నజాయితే ఇత్యాది చేత. అందుకొరకు ప్రకృతగ్రహణంచ న్యాయము. ఏది ప్రకరణ సంబద్ధమో దాన్ని తీసుకోవడమే ఉచితమవుతుంది, కానీ ప్రకరణానికి అసంబద్ధమైన విషయాన్ని తీసుకోవడం ఉచితమైన విషయము కాదు. ఎట్లాగంటే మనం ఇప్పుడు ఒకరు మాట్లాడుకుంటున్నాం అనుకోండి, మధ్యలో ఇంకోరు వచ్చి మేము ఒకటి మాట్లాడుకుంటామంటే నువ్వు ఒకటి చెప్తావేంటి అంటే మనం మాట్లాడుకునే ప్రకారానికి విరుద్ధంగా ఉంది. లేదు ఇంకెవరైనా వచ్చి మాట్లాడితే అవునండి మీరన్నది ఇప్పుడు మేము మాట్లాడుకుంటున్నామండి అంటారనుకోండి. అంటే అర్థం ఏమి? వీళ్ళు మాట్లాడుకునే దానికి అతను చెప్పిన దానికి ఏమైంది? ప్రకరణ సంబంధమైందా భిన్నమైందా? మొదటి వాడిని ఏమన్నారు? మేము ఒకటి మాట్లాడుకుంటాం నువ్వు ఒకటి తెచ్చి పెడతావేంటి అంటే మీరు మాట్లాడుకునే దానికి విరుద్ధంగా ఉంది కాబట్టి వద్దన్నారు. రెండవ వాడు అన్నదానికి ఏమన్నాడు అంటే మేము అనుకుని ఇప్పుడు మీరన్నది మేము అనుకుంటున్నామని దాన్నే విచారిస్తున్నాం అన్నప్పుడు వాళ్ళ ప్రకరణకు సంబద్ధమైందా లేదా? అట్లాగే ఏ బ్రహ్మమును గురించి అక్కడ ఉపనిషత్తు చెప్తూ ఉందో ఆ బ్రహ్మమును గురించే మనం తీసుకోవాలి, కానీ విరుద్ధమైన దాన్ని భిన్నమైన దాన్ని తీసుకునే అవకాశము, ప్రకరణానికి భిన్నమైన దాన్ని తీసుకునే అవకాశము ఎక్కడ కూడా రాదు. కైత్థ వేదయత్ర సహా. ఈ విధంగా ఎవరైతే ఆ తత్వాన్ని తెలుసుకుంటారో ఇది దుర్విజ్ఞానత్వం పరమాత్మలింగం అంటే ఈ విధంగా ఆ తత్వం ఏదైతే ఉందో అత్యంత కఠినంగా తెలుసుకోబడుతుంది అనేది పరమాత్మలింగం ఉంది, కానీ జీవలింగం కానీ అక్కడ అగ్నిలింగం కానీ లేదు అని ప్రకరణాఖ్యాన్ని సూత్రం చేత ప్రకరణ సంబద్ధమైన విషయాన్ని గ్రహించవలసి ఉంటుంది అనే విషయాన్ని గుర్తు చేశాడు. ఇక్కడికి అత్తాధికరణం సమాప్తం అయిపోయింది. ఇప్పుడు గుహాప్రవిష్టాధికరణం. ఆ అధికరణంలో కూడా మరి జీవుడా లేదా పరమాత్మ లేదా ఇంకొకరా అనే సందం కలుగుతుంది కాబట్టి దాన్ని ఇప్పుడు ప్రారంభం చేస్తూ గుహాం ప్రవిష్టావాత్మానౌ హి తద్దర్శనాత్. గుహాం ప్రవిష్టౌ హి ఆత్మానో హి తద్దర్శనాత్. ఇక్కడ గుహాం అంటే గుహ అంటే ఏంటిది? బుద్ధి గుహ లేదు హృదయ గుహ. దానిందు ప్రవేశించినందువల్ల ఎవరు? ఆత్మానో జీవాత్మ పరమాత్మ లేదు తద్దర్శనాతు అంటే ఆ రెండింటినే పూర్వంలో గ్రహించినందువల్ల. గుహాం ప్రవిష్టౌ ఆత్మం తద్దర్శనాత్ అంటే ఈ దీనిలో ఎన్ని పదాలు ఉన్నాయి? పదాలు నేను ఎందుకు పెట్టలేదంటే నాకు టైం లేక అది విడదీయలేదనుకోండి. దాని ఏంటంటే గుహాం ప్రవిష్టం అంటే కఠవల్లిలో మనకు వచ్చేస్తుంది. గుహాం ప్రవిష్టో పరమే పదార్థాన్ని ముందు వస్తుంది ఆ మంత్రము. కాబట్టి ఈ స్థితి లోపల మరి జీవ పరమాత్మను తీసుకోవాలా లేదు దానికంటే భిన్నమైన ఏమైనా? ఎందుకంటే ప్రవిష్టౌ అనే ద్వివచనం ఉంది కాబట్టి మరి దానివల్ల రెండు వచ్చినాయి కాబట్టి ఇక్కడ మరి గృహ ప్రవిష్టత్వం చేత జీవుని పరమాత్మను తీసుకోవాలా లేదా బుద్ధిని
జీవుని తీసుకోవాలా, ఏం తీసుకోవాలి అని అంటే తద్దర్శనాతో పరమాత్మనే దర్శించినందుల, ఆ ప్రకరణం వచ్చినందుల పరమాత్మనే స్వీకరించాలి అనేది ఇక్కడ సూత్రం యొక్క సంక్షిప్తార్థం. తర్వాత భాష్యంలో భాష్యకారుడు వివరణ చేస్తూ కఠవల్లీష్వేవ పఠ్యతే. ఇప్పుడు చరాచరణ గ్రహణాతు అనే దానికి ఎట్లాగైతే కఠవల్లి సూత్రాన్ని మంత్రాన్ని తీసుకొని ప్రతిపాదన చేశాడో, ఇక్కడ కూడా కఠవల్లి యొక్క మంత్రాన్ని తీసుకొని ఋతం పిబంతౌ సుకృతస్య లోకే గుహాం ప్రవిష్టో పరమే పరార్థే ఛాయా తపో బ్రహ్మ విదో వదంతి పంచాగ్నయో ఏ చ త్రినాచికేతాః అని ఇది కఠోపనిషత్తులోని మంత్రము అన్నారు. కఠోపనిషత్తు చదువుతూనే ఉన్నాం కానీ మనకేం కంఠస్థం కావడం లేదు. ఎందుకంటే మన హృదయం కఠినమైపోయింది కాబట్టి లోపలికి పోవడం లేదు. అందుకని ఋతం పిబంతవు అన్నాం. ఋతం అంటే కర్మఫలము అని, పిబంతం అంటే తాగుతున్న వాళ్ళై. పిబంతం అనేది ఏంటిది? ద్వివచనం, ద్వివచనం ఇది. పిబతి పిబన్, పిబంతో పిబంత. పిబన్ అంటే తాగుతూ. అక్కడేమన్నారో తింటూ అని వచ్చింది కదా, పిప్పలం అని. ఇక్కడేమో తాగుతూ. ఋతం అంటే ఏంటిది? కర్మఫలాన్ని తాగుతూ. ఏంటిది? సుకృతస్య లోకే. సుకృతస్య లోకే అంటే సుకృతం ద్వారా లభించింది అని. ఏంటిది? లోకం. ఏం లోకం? పుణ్యం ద్వారా లభించిందంట లోకం. ఆ లోకంలో ఉండి తాగుతున్నది. ఏది? ఈ లోకమే పుణ్యం ద్వారా లభించింది. శరీరం అనేది ఒక లోకం. లోక్యతే దృశ్యతే కర్మఫలాన్ని బుద్ధితే ఇది లోక. దేని ఎందుండి కర్మఫలాన్ని అనుభవిస్తారో అదే లోకము. ఎక్కడ ఉండి కర్మఫలాన్ని అనుభవిస్తూ అది కూడా ఒక లోకం. ఎందుకంటే ఈ భూలోకంలో ఉండి అనుభవిస్తున్నాం కూడా ఇదొక లోకము. శరీరం ద్వారా అనుభవిస్తున్నాం కాబట్టి ఇదొక లోకము. అది దేని ద్వారా వచ్చింది? సుకృతస్య, పుణ్యం ద్వారానే వచ్చింది. పుణ్యంలో హెచ్చు తక్కువలు ఉంటే ఉండొచ్చుగాక, కానీ వచ్చింది ఎట్లా వచ్చింది? పుణ్యం ద్వారానే వచ్చింది. అంటే పుణ్య సంపాదన. సుకృతస్య లోకే గుహాం ప్రవిష్టౌ, దానిలో ఆ బుద్ధి గుహ ఎందో హృదయ గుహందో ప్రవేశించిన వాళ్ళై పరమే పరార్థే ఛాయా తపో బ్రహ్మ విదో వదంతి. ఛాయ ఆతపం. ఆతపం అంటే అర్థం ఏంటి? ఎండ. దానికి వచ్చేది ఏంటిది? నీడ. ఛాయాతపం, ఎండ నీడలు ఎట్లాగైతే కలిసి ఉంటాయో అట్లాగే కలిసి ఉండి పిబంతో అంటే తాగుతూ ఉన్నారు. దీన్ని బ్రహ్మ విదో వదంతి, బ్రహ్మ విధులైన వాళ్ళు చెబుతున్నారు. అంతేకాకుండా ఏచ త్రినాచికేతాః అంటే 3 సార్లు నచికేతాగ్నిని చయనం చేసి ఎవరైతే అనుష్ఠానం చేశారో వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు. బ్రహ్మ విధులు చెప్తూ ఉన్నారు. తర్వాత ఎవరు చెప్తున్నారు? 3 సార్లు నచికేతాగ్ని ఎవరైతే చయనం చేసి అనుష్ఠానం చేశారో వాళ్ళు కూడా చెప్తున్నారు అని ఈ విధంగా మంత్రం యొక్క అభిప్రాయం. తత్ర సంశయ, ఈ మంత్రంలో మనకు సందేహం వస్తుంది. ఏంటి అంటే కిమిహ బుద్ధిజీవో నిర్దిష్టావు. పిబంతం అన్నారు కదా ద్వివచనం ద్వారా. బుద్ధి లేదు జీవులు ఇద్దరు నిర్దేశింపబడ్డారా? ఉత జీవ పరమాత్మానావితి. జీవుడు పరమాత్మ కలిపి ఇద్దరిని చెప్పారు. మొదటిది ఏంటిది? బుద్ధి ప్లస్ జీవుడా. రెండవది జీవుడు ప్లస్ పరమాత్మ. ఇద్దరిని కలిసి సూచిస్తుంది ఋతం పిబంతం అని. పిబంతం అంటే ఇద్దరు తాగుతున్న వాళ్ళై అని సూచింపబడింది. ఆ రెండిట్లో జీవుడం కామనం. ఇక్కడ బుద్ధి జీవుల లేదా జీవుడు పరమాత్మ అనేది సందేహం వస్తుంది. కాబట్టి జీవుడు అటున్నాడు ఇటున్నాడు. మొత్తానికి మాత్రము తాగేవాడు వీడు కాదు ఇది కాదు. కానీ రెండింటిని సంబంధించి అడుగుతూ ఉన్నాడు. ఏమని? ఇక్కడ బుద్ధి జీవుడని గ్రహించాలా లేదా జీవుడు పరమాత్మను గ్రహించాలా అనేది సందేహం. ఏది? బుద్ధిజీవౌ తతో బుద్ధి ప్రధానాత్ కార్యకరణ సంఘాతాది విలక్షణో జీవ ప్రాతిపాదితో భవతి. అందువల్ల ఒకవేళ బుద్ధిని జీవుణ్ణి గ్రహించినట్టయితే బుద్ధి ప్రధానమైందో కాబట్టి దేనికి? కార్యకరణ సంఘాతానికి కారణం ఎవరు? బుద్ధి. కారణం ఏంటిది? చేయబోయే క్రియ. కారణం ఏంటిది? ఇంద్రియాలు. వీటికంటే ప్రధానం ఎవరు? బుద్ధి. అంటే దాని ద్వారానే ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది. దానికి విలక్షణమైన వాడు జీవుడు. అందువల్ల బుద్ధి ప్రధానాత్ కార్యకరణ సంఘాతాద్ విలక్షణో జీవ ప్రతిపాదితో భవతి. అందువల్ల
కార్యకారణ సంఘాతానికి ప్రాధాన్యమైన బుద్ధి, దానికి విలక్షణమైన జీవుడు ప్రతిపాదింపబడతాడు. కాబట్టి ఇక్కడ కూడా తదపీహ ప్రతిపాదితవ్యం, దీన్ని ఇక్కడ జీవుని గురించి ప్రతిపాదన చేయాలి. అక్కడే కఠోపనిషత్తు మంత్రంలోనే ఒక మాట అడుగుతాడు, ఏయం ప్రేతే విజిగిత్స మనుష్యేస్తిత్యేకేనాయమస్తి చైకే. ఏయం ప్రేతే, వీడు చచ్చిపోయిన తర్వాత అస్తిత్యేకేనాయమస్తి చైకే, ఉంటాడని కొంతమంది అంటారు, ఉండడని కొంతమంది అంటారు. కొంతమంది అంటారు చచ్చిపోయిన తర్వాత మళ్ళీ వచ్చేవాడేవాడు పోయేవాడేవాడు, ఉన్నంత వరకు హాయిగా తినేది తిరిగేది రకరకాలుగా ఉండేదని కొంతమంది అంటారు. తర్వాత ఉన్నదని కొంతమంది అంటారు. అందుకొరకు యజ్ఞాలు యాగాలు చేస్తూ ఉంటారు. పరలోకం పోయిన తర్వాత స్వర్గలోకం కూడా అనుభవిస్తారు కొంతమంది అంటారు. కొంతమంది ఉన్నారు అంటున్నారు, కొంతమంది లేదని తెలుస్తుంది కదా. ఏతద్ విద్యామనుశిష్ట స్వయాహం వరానామేష వరస్థితీయ, ఈ యొక్క విద్యను నువ్వు తెలుసుకున్నావు కాబట్టి 3 వరాలలో నాకు ఇదో 3వ వరము అని నచికేతుడు యమధర్మరాజుని అడుగుతాడు.